అమ్మయ్య మా ధను అన్న ఇన్ని రోజుల కష్టం రేపు ఫలించబోతుంది. ధను అన్న మొత్తానికి నువ్వు అనుకున్న గాల్లోకి ఎగిరే చిన్న ప్లేన్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది ధను అన్న. ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అమ్మయ్య మొత్తానికి కంప్లీట్ అయిపోయింది షిన్చాన్. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే రేపు దీన్ని గాల్లోకి ఎగరేస్తాం. మన ఫ్రెండ్స్ ని అవెంజర్స్ ని అందరినీ పిలుచుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి రా, అక్కడ ఎగరేద్దాం. ఓకేనా? 12 o'clock midnight. పిలుచుకొని వస్తాడంట. పిలుచుకొని సరే, రేపు అందరి ముందు నీ పరువు పోవడం గ్యారంటీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ పడుకున్నారు. ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు పడుకుంటారని. చివరికి వెళ్ళారు. ఇదే మంచి సమయం. ఇప్పుడు దీంట్లో కొన్ని పార్ట్స్ అయితే నేను లూజ్ చేస్తాను. దీన్ని పేల్చేద్దాం అనుకున్నా, కానీ పేలిస్తే మనకైతే మళ్ళీ అంత మజా రాదు. రేపు అందరి ముందు వీడు ఎగరేస్తాడు. అందరి ముందు వీడు పరువు పోవాలి. అప్పుడు ఉంటుంది అసలైన మజా. The next morning. వస్తున్నాడు, అదిగోండి. వావ్, చాలా అద్భుతమైనది క్రియేట్ చేశాడు. ధను, శబాస్, జాగ్రత్తగా రా. వస్తున్నాను గాయ్స్, రెడీగా ఉండండి. చూడండి గాయ్స్, ఇదే మన కొత్త ప్లేన్ అన్నమాట, గాల్లో ఎగిరేది. ఇప్పుడు దీన్ని ల్యాండ్ చేయబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని రోజులు కష్టపడ్డానో దీన్ని చేయడానికి, ఇప్పుడు కుదిరింది. ఓకే, ల్యాండింగ్ ఇదేంటి మళ్ళీ గాల్లోకి వెళ్తుంది? కిందకి రా. కిందకి రమ్మన్నప్పుడు కిందకి రావాలి, అది లెక్క. ఓకే, అరే అరే మళ్ళీ పైకి వెళ్తుంది. అరే ఏం జరిగింది? ఎందుకు ఇది టిల్ట్ అవుతుంది? అరే ఒక సైడ్ వాలిపోతుంది. నా కంట్రోల్లో లేదు. ఏం జరుగుతుంది? ఆగు ఆగు ఆగు, కంట్రోల్లోకి రా. కంట్రోల్. నో 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 నో. ధనువన్నా, ఏమైంది? తొందరగా బయటికి రా. వామ్మో, పేలిపోయింది. అరే అరే, నా ఇన్ని రోజుల కష్టం మొత్తం మొత్తం మంటలో కలిసిపోతుందే. అరే ఇలా జరగకూడదు. ఇలా ఎలా జరిగింది? నా కంట్రోల్ ఎలా తప్పిందో నాకు అర్థం కావట్లేదు. ల్యాండింగ్ మిస్టేక్ ఎలా అయింది? అరే దీని అంతా చెక్ చేశాక కదా ఇలా జరిగి ఉండకూడదు. ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదే. నేను ఎన్నో రోజులు కష్టపడ్డాను దీన్ని చేయడానికి. ఇది చేయడానికే మాకు పిలిచావా? దీన్ని చూపించడానికే మమ్మల్ని అందరినీ పిలిచాడు. నాకు నవ్వు వస్తుంది. రే, ఇలాంటి పనికి మాల చెత్త చెదారం చూపించి మా సమయం వృధా చెయ్యొద్దు, అర్థమవుతుందా? అసలైన ఏరోప్లేన్, అసలైన ప్లేన్ ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటా. ప్లేన్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎవడొచ్చి గుద్దినా, ఎక్కడి నుంచి గుద్దినా దానికి ఏం కాకూడదు, అంత స్ట్రాంగ్ ఉండాలి. అలాంటిది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూసుంటావులే. నీ మొహానికి అలాంటి సెట్ కాదు. టోనీ, ధను పోయిందని బాధలో ఉంటే ఇంకా విక్రిస్తున్నావేంటి? నువ్వు నోరు మూసుకొని ఉండు ట్రెవర్. నేను మాట్లాడినప్పుడు మధ్యలో జోక్యం చేసుకోకు. ఇప్పుడు మీ అందరికి ఒక అద్భుతాన్ని చూపిస్తాను. అద్భుతం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఒక అద్భుతమైన ప్లేన్ కొన్నాను. ఇలాంటి పనికిమాలది కాదు. అది ఎంత స్ట్రాంగ్ అంటే ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ప్లేన్. సరే, ఒక్కసారి మీరు చూడాలనుకుంటే మిమ్మల్ని అందరికీ చూపిస్తాను. చూసి భాగ్యం పొందండి. ఏదిగోండి, ఇదే నా కొత్త కారు. ఇలాంటివి నా దగ్గర 1-2 ఉన్నాయి. మనకి ఇలాంటివన్నీ సింపులే, ఎందుకంటే ఇప్పుడు టోనీ వచ్చేసి సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫెలో కదా, అందుకే ఇలాంటివి చాలా ఈజీ. ఇప్పుడు మీ మొహాలందరికీ ఒక అద్భుతమైన ప్లేన్ చూపిస్తాను. ఆ ప్లేన్ చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. ఇలాంటి ప్లేన్ నేను ఎప్పుడు చూడలేదని లైఫ్ లోని హ్యాపీ అయిపోతారు. సరే, చూపించాల్సిన సమయం వచ్చింది. ఆల్రెడీ మీరు చూస్తున్నారనుకుంటా, వెనకనే ఉంది కదా, అదిగో. దిస్ ఈజ్ మై న్యూ ప్లేన్, బుల్లెట్ ప్లేన్. ఈ ప్లేన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరు దీనిపైన బుల్లెట్స్ తో అటాక్ చేసినా ఏం కాదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇలాంటి ప్లేన్ మీరు ఎప్పుడు చూసుండరు, కానీ చూపిస్తున్నా చూడండి. ప్లేన్ అంటే ధను ఇలా ఉండాలన్నమాట. ఇలాంటి పనికి మాలిన ప్లేన్లు చీప్ అన్నీ వచ్చి మా సమయం వృధా చెయ్యకు, ఓకే? చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్లేన్ నేను ఎప్పుడు చూడలేదు. వావ్ వావ్, సూపర్ సూపర్. మరి టోనియా మజాక్ అలా ఉంటది. చూసావు కదా, ఇలాంటి ప్లేన్లు ఏమన్నా ఉంటే చూపించడానికి అందరికి పిలువు, అప్పుడు చూడడానికి వస్తాం. కానీ పనికి మళ్ళీ చెత్తని ట్రాష్ ని చూపించిన మా సమయం వృధా చేయకు. ఎందుకంటే మేము సమయాన్ని ఎక్కువగా వాల్యూ తీసుకునే అవెంజర్స్, అర్థమవుతుందా? వెళ్ళరా వెళ్ళు. నీ మొహానికి ఇలాంటి ప్లేన్ సెట్ కాదు, ముట్టుకోవడానికి కూడా సెట్ కాదు, ఓకే? టోనీ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఏది కాదు జీరో అనుకొని అలాంటి ప్లేన్ రెడీ చేశాను. ఇలాంటి ప్లేను, దీనికంటే బెస్ట్ ప్లేను నేను కొనలేను అనుకుంటున్నావా?
విన్నారా వీడిప్పుడు కొనేస్తాడంట దీన్ని కొనేస్తాడంట. రేయ్ నీలాంటి ఇల్లులు ఒక 100 అమ్మినా కూడా రాదురా. రేయ్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చేతకానోడా? ఆగో. షిన్చాన్ నువ్వు ఫాస్ట్ గా నాతో రా. వీళ్ళతో ఇంకా ఇక్కడ ఉన్నట్లయితే వాడు ఇంకా అలానే మళ్ళీ అవమానపరిచేలా చేస్తాడు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం. కానీ చెప్తున్నా, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాను. ఒక మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలడని చూపిస్తాను. ఏరా ధను, భయపడ్డావా? గొప్పలు చెప్పుకుంటావు కదా, ఏమైంది? నేనెప్పుడు నీలా గొప్పలు చెప్పుకోలేదు టోనీ, కానీ గుర్తుపెట్టుకో, సమయం ఇప్పుడు నీ నడుస్తుంది. నా సమయం వచ్చినాక మళ్ళీ నేను కలుస్తాను, ఓకేనా? ఎక్కువ సమయం పట్టలేదు దానికి. నాకు చూపిస్తా, అన్ని చూపించి అందరి లెక్కలు తేలిస్తా. ధను అన్న, మన దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు కదా. ఎందుకు ధను అన్న ఇప్పుడు టోనీ మామతో ఛాలెంజ్ కాసావు? వాక్కున్నట్టుగానే పోతాడు కదా, నువ్వు వదిలేయాలి కదా. ఎవరైనా మనిషికి డబ్బున్నోడైనా పేదోడైనా వాడికి ఎమోషన్స్ అయితే ఉంటాయిరా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీశాడు. ఏ ట్రెవర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే ధను, ఉదయం నుంచి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు పిలిచావు కాబట్టి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చాను. కానీ ఆ టోనీ గడు అండ నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు శుభవార్త తెలిసింది. ఏంటంటే మొన్న మా నాన్నమ్మ చనిపోతూ ఒక మాట చెప్పింది. మా తాతయ్య నా కోసం ఒక వెలకట్లేని ఆస్తి దాచాడంట. అదేంటో నాకు తెలియదు, అది తెలుసుకోవాలని ఉంది. దానికోసం ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మా తాతయ్య గారు గ్రేవ్ యార్డ్లో ఉన్న బ్రిడ్జ్ కింద ఏదో మ్యాప్ ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళి దాన్ని చూడాలి. అవునా? సరే ట్రెవర్, అయితే వెళ్ళి తీసుకో. నువ్వు కూడా నాతో పాటు ఉన్నట్లయితే నాకు పూర్తిగా ధైర్యం ఉంటుంది. పదదను, అందరం కలిసి వెళ్దాం. సించాన్, నువ్వు కూడా రా. వామ్మో, ట్రెవర్ మామ పెద్ద ట్రెజర్ ని పొందబోతున్నాడైతే. వావ్, ధనువన్న సూపర్ గా ఉంటుంది ట్రెజర్ హంట్ అంటే. ధనువన్న ఇంకేంటి? కానీ ధనువన్న మర్చిపోయావా, నువ్వు ఇప్పుడు ఒక ఛాలెంజ్ కాదా టోనీ మామతో? ధను, మనకి ట్రెజర్ దొరుకుతుంది కదా, ఆ ట్రెజర్ గుర్చిన మనీతోని మనమైతే ఆ టోనీ కంటే పెద్ద ప్లేన్ కొందాం. వాడి కంటే భయంకరమైన పెద్ద ప్లేన్. కానీ ట్రెవర్, అవి నీ డబ్బులు కదా. అదంతా తర్వాత చూసుకుందాం, కానీ ముందు పద. ఇదిగో ఇక్కడే మనకి లొకేషన్ ప్రకారం వచ్చాం. ఇదే గ్రేవ్ యార్డ్ దగ్గర ఉన్న వంతెన. ఈ వంతెన దగ్గర దీని కిందన మనకి మ్యాప్ దాచారన్నారు. ఇప్పటి వరకు నాకు ఆ మ్యాప్ ఉంటుందా అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ట్రెవర్, ఇంతవరకు వచ్చాం కదా, ఇప్పుడు ఎలానో వెతుకుతాం కాబట్టి వెతకాలి. ఉంటే ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ తాతయ్య గారు దాచారంటే అంత ఈజీగా ఎవరికి దొరికినట్టుగా అయితే పెట్టరు కదా. సో అందుకే ఖచ్చితంగా ఉంటుందేమో. మనం కరెక్ట్గా వెతకాలి. ఎవరు కూడా ఈ వాటర్లోని దిగరు, గుర్తుందా? ఇది గ్రేవ్ యార్డ్లో ఉన్న ఈ వాటర్లోకి ఎవ్వరు దిగరు కాబట్టే ఆయన తెలివిగా ఈ వంతెన కింద దాచినట్టుగా ఉన్నారు. అందుకే అది ఎన్ని రోజులైనా కూడా ఇక్కడే ఉంటుంది, ఎవరు చూసి కూడా ఉండరు. ఎందుకంటే ఈ వంతెన యొక్క నీడ పడుతుంది కాబట్టి లోపల నీటిలో ఉన్నది. ట్రెవర్, నీకేమైనా కనబడుతుందా అక్కడ? అరే ధను, నాకైతే ఇక్కడ ఏం కనబడట్లేదు. ఇక్కడ నీడ ఉండడం వల్ల లోపలేముందో తెలియట్లేదు. రండి, మీరు వెతకండి. A few moments later. ఎస్, దీని కిందనే ఉంది ధను. నేను తలపెట్టి చూశాను. సడన్ గా నాకు అప్పుడు మ్యాప్ అయితే కనబడింది. మళ్ళీ ఇప్పుడు చూస్తాను, చూడు, కనిపిస్తుంది. ఇదిగో ఇదే అనుకుంటా మ్యాప్. ఎస్ ధను, దొరికింది. రహస్యమైన ట్రెజర్ మ్యాప్ మనకి దొరికేసింది. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్దిసేపట్లో మీ ట్రెవర్ డబ్బున్నోడు కాబోతున్నాడు. నేను అప్పటి నుంచి అనుకున్నాను, మా తాతయ్య గారు ఎక్కడో దగ్గర నా కోసం నిధి దాచిపెట్టుంటారని. ఆయన ఎప్పుడు కూడా నన్ను పేదోళ్ళలాగా ఉంచేయలేదు. అందుకే మా తాతయ్య గారు చాలా గొప్ప. సరేదను, తొందరగా మనమైతే ఆ ట్రెజర్ దగ్గరికి బయలుదేరదాం. ఇక్కడ మ్యాప్లో ఉన్న దాని ప్రకారం అయితే మన నది సముద్రం అనుసంధానమయ్యే ప్రదేశం దగ్గర ఆ నిధి దాగుని ఉందంట. లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇంతకీ ఎక్కడంటావు అది? అరే ట్రెవర్, నాకు తెలుసు. మన లాస్ ఏంటోస్లోని సరస్సు నది ఒక్క దగ్గర మాత్రమే అనుసంధానం అవుతుంది. అదే మన ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర. ఆ బ్రిడ్జ్ కింద దాచారనుకుంటా ఈ మ్యాప్ ప్రకారం అయితే. నాకు అలానే అనిపిస్తుంది. సరే, లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినాక లొకేషన్లో చూసినట్లయితే అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం ట్రెవర్. కానీ ఇక్కడ మనకి బ్రిడ్జ్ కింద చూపెడుతుంది. ఈ వాటర్లో మనకు కనిపిస్తుంది అంటావా? ఇక్కడ సరస్సు నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం మురికిగా ఉండొచ్చు. అందుకే మా తాతయ్య గారు ఎవ్వరికి కనపడకూడదని ఈ మురికి నీటిలోనే పెట్టినట్టుగా ఉన్నారు. ఇక్కడికి మనుషులు కూడా ఎవ్వరు రారు కాబట్టి చాలా తెలివిగా ఇక్కడ దాచిపెట్టారు. సరే, ఒక్కసారి మనమైతే వెళ్ళి చూద్దాం. నాకు మ్యాప్ ప్రకారం అయితే మాత్రం ఇక్కడే పిన్ పాయింట్ వేసి చూపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఏం కూడా కనబడట్లేదు. మొత్తం నాచు. ఇక్కడ గోడ దగ్గర దాచారా, నీటిలో దాచారా, లోపల తవ్వి దాచారా, ఏది కూడా వివరంగా లేదు. ట్రెజర్ అంటే ఎక్కువ ఉంటుంది కదా, నాకు తెలిసి లోపలే దాచిపెట్టి ఉంటారేమో అనిపిస్తుంది ట్రెవర్. ఒకసారి లోపలికి వెళ్ళి చూడు, అంటే లోపల ఏమైనా తవ్వేసి పెట్టారేమో. ట్రెవర్ మామ, తల లోపల పెట్టావేంటి? కనబడుతుందా ఏమన్నా? చూడు, కరెక్ట్ గా చూడు, కనబడుతుంది. బాగా చూస్తున్నట్లయితే అప్పుడే తెలుస్తుంది. చూస్తున్నా. అరే ఏంటిది? ఓరి నాయనో, ఇక్కడేదో ఉంది. అరే ధను, ఇది గోల్డ్ బిస్కెట్.
మా తాతయ్య గారు అనుకున్నాను. అరే కానీ ఒక గోల్డ్ బిస్కెట్ నేనేం చేసుకోవాలి? చా, మా తాతయ్యని అనవసరంగా పొగిడాను. ధను, ఇక్కడ ఉండి మీ టైం వేస్ట్ అవుతుంది కానీ ఇక మనకైతే దొరికేటట్టుగా లేదు. ఒక్క గోల్డ్ బిస్కెట్ మాత్రమే దొరికింది. వేస్ట్ ఆఫ్ టైం. ఇక మీరు వెళ్ళండి. అరే మీ తాతయ్య ఏదో ఒక ఆస్తి అయితే ఇచ్చారు కదా, హ్యాపీగా ఉండు ట్రెవర్. సరే నేను వెళ్ళొస్తాను, ఎందుకంటే నాకు చాలా పనులు అయితే ఉన్నాయి. ధను అన్న ఆల్రెడీ మనం టైం వేస్ట్ చేసుకున్నాం. ట్రెవర్ మామకి ట్రెజర్ దొరికినట్లయితే దాంతో మనం ఏదో కొందాం అనుకున్నాం కానీ అది కూడా కాలేదు. ధను అన్న ఇప్పుడు ఏం చేస్తాం? అరే షిన్చాన్, నేను ట్రెవర్ దగ్గర నుంచి ట్రెజర్ ఏమైనా వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి హెల్ప్ చేద్దామనే మనం ఇక్కడి వరకు వచ్చామన్నమాట. సరే ఏం కాదులే. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం పెద్ద ప్లేన్ కొనాలనుకుంటున్నాం కానీ ఎక్కడి నుంచి కొనాలి, ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా. అందుకే సిటీలో బిగ్గెస్ట్ ప్లేన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళబోతున్నాం. మన టోనీ మామ కంటే బాగుండాలి ధను అన్న. అది ఉంటది షిన్చాన్, నేను నిన్ను అక్కడికే తీసుకెళ్తున్నా ఇప్పుడు. ఇదిగో ఇదే మన ఆర్మీ జనరల్ గారి యొక్క ఇల్లు. ఇతని దగ్గర టాప్ రేరెస్ట్ కలెక్షన్స్ ఉంటాయని నీకు తెలుసు కదా. లోపలికి ఒకసారి వెళ్దాం. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. అతనైతే చూడడానికి రమ్మన్నాడు. మనకైతే ప్లేన్ ని చూపిస్తా అన్నాడు. ఆ ప్లేన్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళాలి. జనరల్ గారి పర్మిషన్ ఉందా? ఎస్ ఉంది. సరే ఇక మేము వెళ్తున్నాం. ఓకే షిన్చాన్, మనమైతే వచ్చేసాం. అతను మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకసారి మనమైతే డీల్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. హలో సార్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు సార్? నేనైతే మీ దగ్గర ఉన్న ప్లేన్ని కొనాలనుకుంటున్నాను. అది సిటీలోనే రిచెస్ట్ ప్లేన్, అది కూడా గోల్డెన్ స్ట్రాంగెస్ట్ ప్లేన్ అని విన్నాను. ఒకసారి మాకు దాన్ని చూపిస్తారా? ఎందుకంటే మరి కొద్దిసేపట్లో అది కొనాలనుకుంటున్నాం. ముందుగా వచ్చేసి నేనైతే ఆ ప్లేన్ గురించి చెప్పాలమ్మా. ఆ ప్లేన్ వచ్చేసి మీకు తక్కువలో అయితే రాదు. అది దగ్గర 100 కోట్లు అయితే పడుతుంది. మీరు 100 కోట్లు ఇచ్చి ఇప్పుడు తీసుకుంటారంటే నేనైతే మీకు చూపిస్తాను. కన్ఫర్మ్ ఓకేనా? తీసుకుంటారంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి చూపిస్తాను. సార్ ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు కాదు కదా, ₹1 కూడా లేదు సార్. చిల్లిగా అవ్వ కూడా లేదు. కానీ చెప్తున్నాను, ఎలా అయినా సరే మీ దగ్గర ఉన్న ప్లేన్ అయితే నేను కొనబోతున్నాను. ఇప్పుడు ఎలా అయినా కష్టపడి డబ్బు సంపాదించి ఖచ్చితంగా ప్లేన్ ని కొంటాను. ఒక్కసారి మీరు ఆ ప్లేన్ ని నాకు చూపించారనుకోండి, వెంటనే వెళ్ళి కొనేద్దాం. అంటే వెంటనే కొనకపోయినా డబ్బు సంపాదించి కొంటాను. రేయ్, వీడు మక్కలు ఇరగొట్టండ్రా. నా సమయం వేస్ట్ చేయడానికే వచ్చినట్టుగా ఉన్నాడు. వీడిని తన్నండి. ఎరా, డబ్బులు లేకుండా నా సమయం వేస్ట్ చేయడానికి ఇక్కడికి నన్ను పిలిచావా? నోరు మూసుకుని వెళ్ళు. రూపాయి కూడా లేకుండా వచ్చి ప్లేన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా వీడికి ప్లేన్ ని చూపించాలంట. పోరా ఇక్కడి నుంచి. అరే సార్, ఇప్పుడు మమ్మల్ని మీరు కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. చెప్తున్నా కదా, ఎవరిని ఏ మనిషిని కూడా తక్కువగా చూడకండి. మాకు టైం వస్తుంది, అప్పుడు డబ్బు మొత్తం తీసుకుని వచ్చి అప్పుడు చూపిస్తాం. ఓకే షిన్చాన్, మనమైతే తొందరగా వెళ్దాం. కానీ ఎక్కడికి వెళ్తాం ధను అన్న? ఇందాక లెస్టర్ వచ్చేసి నాకు లొకేషన్ పంపించి అక్కడ ర్యాంప్ ఏదో ఉందని చెప్పాడు. దానికి ప్రైజ్ మనీ చాలా ఎక్కువ ఉందంట. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అరే ధను, అది కనుక నువ్వు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్లయితే దాని యొక్క ప్రైజ్ మనీ 100 కోట్లు. అది కొంచెం కష్టమైనది, ప్రాణాలు అయితే పోతాయి. జాగ్రత్తగా. దానికి ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది, 100 ఛాన్సులు ఉండవు. ఒక్క ఛాన్స్ లో కంప్లీట్ చేయకపోతే చూసుకో, మళ్ళీ వచ్చిన అవకాశం కూడా పోతుంది. మళ్ళీ జాగ్రత్త, ఫాస్ట్ గా వెళ్ళు, ఇంకెవరైనా వచ్చే లోపే. అవునా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అక్కడే ఉన్నాను. అరే ఒక మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను ధను. మెయిన్ మ్యాటర్ చెప్పాలి నీకు. అరే లెస్టర్, ఇక నేను చూసుకుంటా అని చెప్పాను కదా, నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటా. ఇప్పుడు ఎలా అయినా ర్యాంప్ ని కంప్లీట్ చేస్తాను. నాకు లొకేషన్ పెట్టావు కదా, నేను అక్కడికే వచ్చాను. అరే నేను చెప్పాలనుకుంటుంది అది కాదు ధను. ఒక్కసారి నా మాట కరెక్ట్ గా విను. అరే నువ్వు చెప్పాల్సిందేం లేదు, నేను జాగ్రత్తగానే ఆడతాను. నాకు తెలుసు. ఫోన్ కట్ చెయ్యి. ఓకే షిన్చాన్, ఫైనల్లీ మనకైతే ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందిరా. మనం దేంట్లో బెస్టో అదే మనకు వచ్చే అవకాశం తగిలినట్టుగా ఉంది. ఇక్కడికైతే ఒక పెద్ద ర్యాంప్ ఉందంట. ఇక్కడ నాకు ర్యాంప్ అయితే ఏం కనబడట్లేదు, అంతా నార్మల్గానే ఉంది. మనుషులు కూడా ఎవరు లేరు. ఇక్కడ ప్రైజ్ మనీ 100 కోట్లు అన్నారు. డబ్బులు కనబడట్లేదు, ఏం కనబడట్లేదు. ఎక్కడుందంతా? ఓ ఇక్కడే ఉందా? ఓ రీ నాయన, చాలా ఎక్కువ డబ్బులనే ఉందే. సార్ ఇది ఇక్కడ ర్యాంప్ ఉందన్నారు. ర్యాంప్ ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. ర్యాంప్ గురించి చెప్తారా? ఎస్, ఇది పార్కోర్ ర్యాంప్. ఒకవేళ నువ్వు కింద పడినట్లయితే వెంటనే నిన్ను షూట్ చేసి పడేస్తాం. నీ పక్కనే ఉంది, వెళ్ళాడు. వామ్మో ధను అన్న, పార్కోర్ ర్యాంప్ అట. నువ్వు బై మిస్టేక్ కింద పడినా కూడా నేను షూట్ చేసేస్తారంట ధను అన్న. ధను అన్న వద్దు ధను అన్న, ఇది ఆడద్దు, చాలా కష్టం ధను అన్న. వద్దు ధను అన్న, కింద పడ్డావంటే మళ్ళీ వాళ్ళు షూట్ చేసేస్తారంట ధను అన్న. వద్దు, ఇది వరకు వద్దు, ప్రాణాలు పోతాయి. రే, ఇందాక టోనీ అన్న మాటలకే నా ప్రాణాలు అక్కడే పోయాయి షిన్చాన్. ఇప్పుడు ఖచ్చితంగా ఇజ్జత్ కా సవాల్. ఏది ఏమైనా సరే నా పరువుని నేను దక్కించుకోవాలంటే ఈ పని నేను చేయాల్సిందే. ఊరి నాయనో, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. అయ్యో బాబోయ్, కింద పడితే మన ప్రాణాలతో ఉన్నా కూడా వాళ్ళు మనల్ని షూట్ చేసి పడేస్తారంట. మనం జాగ్రత్తగా ఉండాలి. అదే అనుకుంటా లెస్టర్ లాస్ట్లో చెప్పబోయాడు, ప్రాణాలు పోతాయనేమో. అయ్యో బాబోయ్, ఇది కొంచెం రిస్కీ అయిందే. కానీ చెప్తున్నా కదా, మనమైతే భయపడ్డామనుకోండి ఏ పని కూడా చేయలేం. భయపడకుండా ధైర్యంగా, ఊరే
ఇదేంటి ఇంత సన్నంగా ఉంది? ధైర్యంగా వెళ్దాం. మనం ఏమనుకున్నా కూడా ఈజీగా చేయగలం. మనకి మన పైన నమ్మకం ఉన్నట్లయితేనే ముందుకు వెళ్ళగలం. లేకపోతే అసలు మనం అనుకున్న పని కూడా అయ్యో బాబోయ్ ఇది చూడడానికి ఇంకొంచెం కష్టంగా ఉంది. బట్ ఫుల్ ఫోకస్ ధను, యూ కెన్ డూ ఇట్. కమాన్. ఇది సన్నంగా ఉంది కానీ నువ్వు సన్నంగా ఉందని అనుకోకు. ఇది చాలా పెద్ద రోడ్డు ఉందనుకో, అప్పుడే వెళ్ళగలవు. కమాన్, ఇంకొంచెం మాత్రమే. ఎస్, ఇంకా చాలా ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయనో, ఇదేంటి ఇంత కష్టమైన టాస్క్? ఇది ఇప్పుడు మనం ఎక్కకుండా బై మిస్టేక్ కిందకి స్లిప్ అయినా, అమ్మా కిందకి ఇవన్నీ పడుతున్నాయి. మనం గడ్డ పడితే మాత్రం కింద గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అందుకేనా ఇక్కడ 100 కోట్లు ఇస్తానన్నా కూడా ఎవరు కూడా ఈ పార్కోర్ ర్యాంప్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. దీనికి ఇంత పెద్ద లింక్ ఉంది కాబట్టి ఇక్కడ మనుషులు కూడా ఎవరు లేరు. ఓరి నాయనో, చాలా ఘోరమైందని చెప్పుకోవాలి. నేను అనుకున్నా 100 కోట్ల ర్యాంప్ అంటే ఇంతవరకు ఎందుకు ఉంటుంది, ఎవరో ఒకరు ఆడి గెలిచేస్తారనుకున్నాను. కానీ ప్రాణాలు తీసేదేంట్రా బాబు? కింద పడద్దు, చూసుకుని నడువు. అమ్మా, ఫైనల్లీ నడిచేసాం. పడిపోతా అనుకున్నాను, జస్ట్ మిస్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి ఎక్కాలి? ఇక్కడైతే కంచె వేసి ఉంది, ఇక్కడ ఎక్కడానికైతే అవ్వదు. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళాలంటే ఓకే దీనిపైకి జంప్ చేయాలి. ఆ కార్నర్లో అయితే కంచె క్లోజ్ చేసి ఉంది. ఓరి నాయనో, దీని లోపలికి వెళ్ళడానికి కూడా మనకి ఎటువంటి ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కే జంప్ చేయాలనుకుంటున్నాను. ధను అన్న, దిక్కులు చూడొద్దు, దాని మీద ఫోకస్ పెట్టి పక్కనున్న దానిపైకి గెంతు. జాగ్రత్త ధను అన్న, నీకేం కాకూడదు. నేను కూడా ఈ జైంట్ వీల్ ఎక్కి పైనుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు దానిపైన ఫోకస్ పెట్టి ధను అన్న. కమాన్, ఎస్ యూ డిడ్ ఇట్ ధను అన్న. ఇంకా కొంచెం మాత్రమే ఉందను అన్న, యూ కెన్ డూ ఇట్. జాగ్రత్త, చూసుకుని వెళ్ళు. ఒక్కసారి అడిగేసే ముందు ఆచి చూచి 10 సార్లు ఆలోచించి అడిగేదను అన్న. చూస్తున్నా షిన్చాన్. ఓరి నాయనో, కరెంటు ఆ వైర్లకి మనం తగిలితే, అమ్మా వచ్చేసాం బాబోయ్. మనం ఆలోచించుకుని భయపడి అక్కడ ఉన్నట్లయితే మనం అయిపోయి ఉండేవాళ్ళం. ఆ కరెంట్కి తగిలితే అక్కడే బూడిదైపోయి ఉండేవాళ్ళం. ఓరి నాయనా, ఏంట్రా ఇక్కడ ఈ గొట్టం జారుతుందేమో అనిపిస్తుంది. చూసుకుని అడుగేసుకుని మెల్లగా వెళ్ళాలి. బై మిస్టేక్ ఇది స్లిప్ అయితే మాత్రం మనం అయిపోయినట్టే. అమ్మయ్య, ఫైనల్లీ మనం అయితే దాటేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. ఫైనల్లీ జంప్ కూడా కరెక్ట్గానే చేసాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అరే, ఇప్పుడు దానిపైకి వెళ్ళాలా ఏంటి నేను? అరే, చూసుకుని వెళ్దాం. ఎగ్జాక్ట్గా సెంటర్ లోపల నుంచి వెళ్ళి దీనిపైకి ఎక్కి లోపల జారుడు బల్ల లోపలికి జారాలా ఏంటి? ఓ మై గాడ్, జారుతా అనుకున్నాను కానీ జారలేదు. ఏమాత్రమైనా మనం స్కిడ్ అయ్యామంటే మాత్రం పడిపోతాం. ఈ సైడ్కి అయితే కొంచెం దారి ఉంది, ఇటు సైడ్ నుంచి మనం ముందుకైతే వెళ్ళొచ్చు. ఇంతకీ మనం వెళ్ళాల్సిన ఎండింగ్ ఎక్కడుందబ్బా? ఎండింగ్ బోర్డ్ ఇంకా కనబడట్లేదు. మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉందనుకుంటా. ఇది ఇటు సైడ్ వెళ్ళాలా ఏంటి? నో, మనం ఆ సైడ్ నుంచి వచ్చాం కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ సైడ్ నుంచి ఎక్కాలన్నమాట. ఓకే, ఫైనల్లీ ఎక్కేస్తున్నాం. మనం ఆల్మోస్ట్ అంతిమానికి చేరుకుంటున్నాం. చూసుకుని ఎక్కాలి, అస్సలు స్కిడ్ అవ్వకూడదు. కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. అరే, ఫినిషింగ్ బోర్డ్ కనబడింది. అక్కడి నుంచి మనం కిందకి జంప్ చేయాలనుకుంటా. ఎస్, ఫైనల్లీ ఫినిషింగ్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం కంప్లీట్ చేయబోతున్నాం. అరే షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? షిన్చాన్ గారు చూడండి, జైంట్ వీల్ పై నుంచి చూస్తున్నాడు మనల్ని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ధను అన్న, చూసుకో, జాగ్రత్త. అక్కడ మళ్ళీ జాగ్రత్త. ధను అన్న, వామ్మో ధను అన్న, నేను చూడట్లేదు, నాకు భయం వేస్తుంది. మళ్ళీ నీకేమన్నా అవుతుందేమో, చూసుకుని జంప్ చేయి. అమ్మయ్య, సేఫ్గా వచ్చావు కదా. నాకు కనబడట్లేదు ధను అన్న, నువ్వు జాగ్రత్తగా రా. షిన్చాన్, నేను కూడా ట్రై చేస్తున్నాను రా. ఇదేంటి ఇలా ఉంది పజిల్ లాగా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, షిన్చాన్ ఇక్కడే ఉన్నావా? షిన్చాన్, ఇక్కడి నుంచి పడ్డావంటే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. కిందకి వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు. ధను అన్న, నేను నీతోనే ఉంటాను ధను అన్న. ఒకవేళ నీకేమన్నా అయినట్లయితే నేను కూడా ఇక్కడి నుంచి దూకేస్తాను. అలాంటి మాటలు మాట్లాడుకు షిన్చాన్, కిందకి వెళ్ళు. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళాలి? అరే, జారిపోతున్నాం. అమ్మ బాబోయ్, అయిపోయాం అనుకున్నాను, జస్ట్ మిస్. ఓకే, ఫినిషింగ్ బోర్డ్ దగ్గరికి వచ్చాం. ఓవర్ ఎగ్జైట్మెంట్ అస్సలు వద్దు. మనమైతే ఫోకస్ మీద వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి అయితే ఎక్కాలి. కమాన్, ఎస్ ఎక్కేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫినిషింగ్ బోర్డ్. కమాన్, వీ డిడ్ ఇట్ గాయ్స్. ఫైనల్లీ మనమైతే చేసేసాం. సూపర్. ఇప్పుడు కిందకి జంప్ చేయాలి. కంప్లీట్. అబ్బా బాబోయ్, ప్రాణాలు పెట్టి మరి మనమైతే గెలిచాము. సూపర్. ఇప్పుడు మనమైతే వెళ్ళి ప్రైజ్ మరి మొత్తం తీసుకోవాలి. కమాన్. మిస్టర్ కోటేశ్వరరావు గారు, మీరు మొత్తానికి 100 కోట్లు గెలిచారు. ఏంటి కోటేశ్వరరావా? గెలిచింది నేనంటే అతను గెలిచారంటావు? బ్రెయిన్ లేదా బాబు, నీకు లెస్టర్ చెప్పలేదా? నువ్వు నా తరపున ఆడడానికి వచ్చావు. నేను దీంతో రిజిస్టర్ అయితే నా పేరు మీద ఆడావు. ఇప్పుడు వచ్చేసి డబ్బు మొత్తం నాకే వచ్చింది. మాట ప్రకారంగా నీకు అందులో 15% షేర్, అనగా 15 కోట్లు ఇస్తున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నారు? నా ప్రాణాలు పణంగా పెట్టి నేనాడి నేను గెలిస్తే
ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వడం ఏంటి, నాకు 15 కోట్లు ఇవ్వడం ఏంటి? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆగండి. ఆ లెస్టర్ గడికి ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. లెస్టర్, ఏం చెప్పి నాకు పంపించావు? 100 కోట్లు అని చెప్పావా లేదా? అరే ధను, నేను నీకు ఫుల్ గా చెప్పే లోపే నువ్వు ఫోన్ కట్ చేసావు. నా మాట విన్నావా? నీకు తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తను ఇప్పుడు అతని తరపు నువ్వు వాడావు, అందుకే నీకు 15 కోట్లు వస్తున్నాయి. ఏదో నీకు హెల్ప్ చేయాలని చెప్పాను, కానీ ఇప్పుడు నా మీద విరుచుకుపడుతున్నావేంటి? అయ్యో అవునా, కానీ ఇప్పుడు నేను నా ప్రాణాలు పణంగా పెట్టానే. సరే సరే ఉంటాను. అబ్బా ఏంట్రా ఈ తలనొప్పి, నా ప్రాణాలు పణంగా పెట్టినా కూడా నాకు 15% షేరా? అదిగోండి, మాట ప్రకారం 15% షేర్ మీ కార్ పైన పెట్టేశాం. ఇక మీరు వెళ్ళొచ్చు. అబ్బా ఇంత కష్టపడి మన ప్రాణాలు పణంగా పెడితే మనకు మిగిలింది ఇది. సర్లే, ఏదో ఒకటైతే వచ్చింది షిన్చాన్, కానీ 15 కోట్లకి మనం ఆ ప్లేన్ కొనలేం కదా. ఏం చేస్తామో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ధనువన్న 15 కోట్లు అంటే ఏమాత్రం చిన్న అమౌంట్ కాదు, చాలా ఎక్కువ అమౌంట్. ఈ అమౌంట్ తో మనమైతే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ ని సక్సెస్ చేసి ఆ బిజినెస్ కి వచ్చిన డబ్బుతో అప్పుడు మనం ప్లేన్ కొందాం. ఐడియా బాగుంది, కానీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది షిన్చాన్. అరే ధను, మై బ్రదర్, నేను నీకు ఒక లొకేషన్ పెట్టాను, అక్కడికి నేరుగా వచ్చేసాయి. నువ్వు ఒక షాకింగ్ విషయం చూడబోతున్నావు. యా సూపర్ ధను, తొందరగా రా, వెయిట్ చేస్తున్నాను. వస్తున్నా ట్రెవర్. ఏం జరిగింది ఇంతకి? అరే ట్రెవర్ ఏదో లొకేషన్ పెట్టాడు, ఫోన్ కట్ చేశాడు, అక్కడికి రమ్మంటున్నాడు. ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు, కానీ ఏదో హ్యాపీ మూడ్ లోనే ఉన్నట్టుగా ఉన్నాడు షిన్చాన్. ధనువన్న, నాకు తెలిసి ట్రెవర్ మామ బంగారం బిస్కెట్ అమ్మేసి ఏదో కొనుక్కున్నట్టుగా ఉన్నాడు. అది చూపించడానికి మనకు పిలుస్తున్నట్టుగా ఉన్నాడు. సరే, చూసి మనం ఆనందిద్దాం, అప్పుడు ఇంకా హ్యాపీ అవుతాడు. పద. అవును షిన్చాన్, సరే తొందరగా వెళ్దాం. లొకేషన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ బంగారం షాప్ దగ్గర పెట్టాడు. ఓకే, ఈ బంగారం షాప్ లో నాకు తెలిసి అమ్మేసినట్టుగా ఉన్నాడు. అరే లొకేషన్ దాటిపోయినట్టుగా చూపిస్తుంది. ఓ, వెనక్కున్న బంగారం షాప్కి వెళ్ళాడా? అదిగో లోపలే ఉన్నాడు, చూసావా? సరే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకంత హ్యాపీగా ఉన్నాడు కనుక్కుందాం. ఓకేనా? అవును ధనువన్న, పద, లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది. అరే ధను, మై బ్రదర్, అయిపోయింది అంతా. సరే, ఒక్కసారి మనమైతే ఇతనితో మాట్లాడదాం. ఇతను ఏదో చెప్తున్నాడు, ఒకసారి మాట్లాడదాను. సార్ ఇంతకీ ఏమైంది? ఏదో మాట్లాడమని చెప్తున్నాడు. ఏం జరిగింది సార్? ఇక్కడ కనిపిస్తున్న ఈ బంగారం చాలా పురాతనమైనది. ఆ రోజుల్లోని రాజులు ఈ బంగారాన్ని తయారు చేశారు. ఇది మ్యూజియంలో పెడితే వెలకట్లేనంత అవుతుంది. ఈ బంగారం నాకు కావాలి. దయచేసి ఆ బిస్కెట్ నాకు ఇవ్వండి. దానికి తరపున మీకు ఒక 100 కోట్లు ఇద్దాం అనుకుంటున్నాను. దయచేసి నాకు ఇవ్వండి ప్లీజ్. వాట్ ట్రెవర్, ఇంకే హ్యాపీయా? అబ్బా సూపర్ గా ఉందిరా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ట్రెవర్ ఇప్పుడు వచ్చేసి దీన్ని నమ్మాలనుకుంటున్నావా? ఒక్కటి చెప్తున్నా విందను, నాకంటే నువ్వు ఇంపార్టెంట్ కాదు. నీకు అవమానం జరిగిందంటే నాకు కూడా అవమానం జరిగినట్టే. ఆ టోనీ గాడు ఎంత పని చేశాడో చూసావా? నాకు అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చింది. ఇప్పుడు దీన్ని అమ్మేద్దాం. కానీ ట్రెవర్, ఈ డబ్బు మొత్తం నీది కదా? అరే నాకు నీ పైన నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు నాకు డబ్బు ఇస్తావు. నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది, సరేనా? నాకు ఎప్పుడైనా ఇద్దులే గానీ నువ్వైతే ఆ డబ్బు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్. నీ డబ్బుని ప్రతి రూపాయితో సహా ఖచ్చితంగా ఇస్తాను, వడ్డీ వేసి మరి. హలో సార్, అది వచ్చేసి 100 కోట్లకి మేము ఇవ్వదలుచుకోలేదు, 150 crores. నచ్చితే తీసుకోండి, లేకపోతే ఇచ్చేయండి బంగారం. 150 crores సార్? ఓకే, డీల్ డన్. అరే ధను, చాలా ఆనందంగా ఉంది నాకు. మా తాత దాచింది 150 కోట్లు చేస్తుందా? ఓరి నాయనా, ఇంత డబ్బు నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఏ ఎగిరి గంతేయాలనుంది. తను ఇప్పుడు మనల్ని ఎవరైతే అవమానించారో వాడికి మనం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈసారి మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కడికి తెలియాలి. కానీ ట్రెవర్, అది మీ తాతయ్య గారి సంపాదన కదా. నాకు ఇప్పుడు అలా ఖర్చు చేయడం ఏమాత్రం కూడా నచ్చట్లేదు. ప్లీజ్ నాకు ఈ డబ్బు వద్దు ట్రెవర్. అరే మళ్ళీ ఏదో బయటోళ్ళ మాట్లాడుతున్నావు. నన్ను కూడా టోనీ గాళ్ళగా ట్రీట్ చేస్తున్నావా? చెప్పు. నువ్వు నా బ్రదర్ అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడుతున్నావేంటి? ధను, చెప్పేది విను. నీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఎప్పుడున్నాయో అప్పుడు ఇవ్వు. ఇది నీ డబ్బే, అర్థమవుతుందా? ఇది నీ డబ్బే. నీకు ఎప్పుడైనా డబ్బులు వచ్చినట్లయితే అప్పుడు నాకు ఇవ్వు, ఓకే? తప్పకుండా ట్రెవర్, నువ్వే నా బెస్ట్ బ్రదర్వి. ట్రెవర్, నాకు ఇంకా ఆర్మీ జనరల్ కూడా చాలా చిన్న చూపు చేసి తక్కువ చేసి మాట్లాడాను, నన్ను కొట్టించాడు కూడా. ఓ, ఇప్పుడు మనం ఫ్లైట్ కొనడానికి అతని దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉన్నాం. ఓకే, అర్థమైంది. అతను నిన్ను అవమానించాడా? నా బ్రదర్ని అవమానిస్తాడా? సరే, ఇప్పుడు నాకేం చేయాలో బాగా అర్థమైంది. బండి ఇక్కడే ఆపు, ఒక్కసారి దిగు.
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మళ్ళీ బండి వెనక్కి తిప్పు. కానీ వెనక్కి మళ్ళీ ఎందుకు ట్రెవర్? అరే దాను నిన్ను అవమానించాడు, నీ యొక్క లుక్స్ చూసి అవమానించాడు కదా, దానికి తగ్గట్టుగానే మనం కూడా రెడీ అవుదాం. నేను చెప్తాను కదా, ఎక్కడికైతే వెళ్ళమంటానో అక్కడికి పద, అక్కడికి వెళ్ళి మనం రెడీ అవుదాం. మనం అంటే ఏంటో మనం కూడా దీనికి తగ్గమని తెలియాలి కదా, పద తొందరగా. A few moments later. ఎప్పుడు ఇలా వెళ్తే వాడు ఏమంటాడో చూద్దాం, పద. ఇంకొకటి ఉంది చేయాల్సింది. ఇంకొకటి ఉందా? ఇంకేంటి ట్రెవర్? అరే ఇక్కడితో అయిపోయింది అనుకున్నావా? పద చెప్తా. ఏంటో చెప్తాను, ఒక్కసారి విను. నిన్ను అవమానించారు కదా, వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పాలి. నేను ఒక మాట చెప్తాను విను. మనకి వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, కానీ రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలి. అలాంటిది మన దగ్గర ఉన్నట్లయితే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. అర్థమవుతుందా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పావు ట్రెవర్ మామా? అంతా సరిగ్గానే చెప్పావు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో అది చెప్పడం మర్చిపోయాం. ఏంటి ఇక్కడికి వచ్చాం? ఎటు వెళ్తున్నామో నాకు అర్థం కావట్లేదే. దేనికోసం వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అరే ఇటు వెళ్తున్నామేంటి ట్రెవర్ మామా? సిమియన్ మామ షోరూమ్కి వెళ్తున్నామా? అరే ధను, వెళ్ళి డైరెక్ట్ గా సిమియాన్తో మాట్లాడు, నేను వెనక నుంచి వస్తూ ఉంటాను. ఓకేనా? తొందరగా వెళ్ళు మిత్రమా. అరే ఏమని మాట్లాడాలో నాకేం తెలుసు సిమియాన్తోని? ఎందుకు వచ్చామో ఏంటో. సరే వెళ్తున్నా. నాకు ఏం జరుగుతుంది? ఏంటిది? ఓ నాయనా, ఏంటి కారు ఇంత పొడవుంది? అరే టోనీ దగ్గర ఉన్న కారే, కానీ ఈ కారు బంగారం. ఒరే బంగారం కారా? ఏంటిది బంగారం కారు ఎక్కడుంది? ట్రెవర్ ఏంటిది బంగారం కారు ఎక్కడుంది? అరే నేను నీకు సిమియాన్తో మాట్లాడమని చెప్పానే. అరే సార్ ధను సార్ ఇక్కడికి వచ్చారా సార్? మీకోసమే కార్ రెడీగా ఉంది సార్. ట్రెవర్ సార్ ఆల్రెడీ చెప్పారు కార్ రెడీ చేయమని. నేను మా టీం మొత్తంతో చెప్పి అద్భుతమైన కార్ని డిజైన్ చేశాను. ఈ కారు మన సిటీలోనే బెస్ట్ కారు. ఎవరి దగ్గర ఇలాంటి బంగారం కారు లేదు సార్. ఇప్పుడు మీరు ఈ కార్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరే అందరికంటే టాప్ లుకింగ్ కనబడతారు. ఓహో సారా. సారేంటి కొత్తగా? నాకు అర్థం కావట్లేదు. సిమియాన్ సార్ అని పిలుస్తాడేంటి ట్రెవర్? అరే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఈజ్ లాస్ సెంటోస్ అని. డబ్బు మన ఒంటి మీద ఉంటే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వస్తుంది ధను. సరే ఇంకొకరి దగ్గర నుంచి ఇంకా రెస్పెక్ట్ మిగిలింది. సారీ ఇంకా ఇద్దరు అనుకుంటా, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్దాం పద. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్లేన్ తీసుకుందాం. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు నార్మల్ గా సాదా సీదా డొక్కు కారులో వెళ్ళట్లయితే అలానే చూస్తారు. అలాంటిది ఇలాంటి రాయల్ కార్లో వెళ్ళి రాయల్ లుక్ తో వెళ్తే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు చూస్తావు కదా, ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సిమియాన్ ఇచ్చిన రెస్పెక్ట్. అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు నీకు మిగతాది తెలుస్తుంది. కొట్రా డైరెక్ట్ గా అక్కడికి. వామ్మో, ఏమన్నా బ్రెయిన్ ఉందా ట్రెవర్ మామ? నువ్వు తోపసలా. ధను అని ఇందాక ఘోరంగా అవమానించారు, నాకు చాలా బాధేసింది. సరే ధను అన్న, ఇప్పుడు సమయం వచ్చింది, లోపలికి పద. ఇప్పుడు చూస్తావా ఆటోమేటిక్గా లోపలికి కాలే పంపించారు. బంగారం కారు చూడగానే, డబ్బుని చూడగానే. అరే సార్ కమాన్ సార్, మీరే కదా ఫోన్ చేశారు. రెడీగా ఉంది సార్. ప్లేన్ వచ్చేసి డైరెక్ట్ గా మిలిటరీ ఆఫీస్ లోనే ఉంది. తొందరగా వెళ్ళి మీరు తీసుకోండి, నేను కూడా వస్తాను. అరే కంగారు పడకండి సార్. మర్చిపోయారా? ఇందాక మీరే కదా నన్ను ఇంటి బయట నుంచి గెంటేశారు, కొంచెం చులకనగా మాట్లాడారు. మర్చిపోయారా? మొహం పోసలేదు అనుకుంటా. ఇందాక కొంచెం డిఫరెంట్ గా ఉన్నాను, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాను అంతే. అయ్యో సార్ సారీ మాకు తెలియకుండా అలా చేశాను సార్. బై మిస్టేక్ తప్పు అయిపోయింది. ఇంకెప్పుడు అలా చేయలేము సార్. సారీ. ఇప్పుడే మీకు ఆ ప్లేన్ ని చూపిస్తాను. ఇందాక చేసింది మనసులో పెట్టుకొని మీరేం తప్పుగా అనుకోరు కదా. దయచేసి తప్పు అయిపోయింది, క్షమించండి సార్. ఓకే సార్, రండి. తొందరగా మనం వెళ్ళాల్సిన పని ఉంది, ఇంకో పని మిగిలిందనమాట చేయాల్సింది. ట్రెవర్ కమాన్ మై బ్రదర్. ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా ప్లేన్ అయితే చూడాలి. ఆ ప్లేన్ ఇంతకీ ఎలా ఉంటుందన్నారు? సార్ ప్రపంచంలోనే ఇది స్ట్రాంగెస్ట్ ప్లేన్ సార్. అది కూడా గోల్డెన్ ప్లేన్ సార్. గోల్డెన్ ప్లేన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది సార్. మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను, అప్పుడు మీరు చూసి నిర్ణయించుకోండి. సార్ ఇదిగోండి, ఎదురుగా కనబడుతుంది కదా అదే. ఓహో ఇదేనా ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్, అది కూడా గోల్డెన్ ప్లేన్. ఓరి నాయనా, చూడ్డానికి నిజంగానే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, అది కూడా గోల్డ్ ప్లేనే. ఆహా అద్భుతంగా ఉంది. ఓకే సార్, చూడడానికి నాకు చాలా నచ్చింది. అక్కడ ఉంది డబ్బు, ఆ డబ్బు మొత్తం తీసుకోండి. ట్రెవర్ షిన్చాన్, మనకి చాలా పనులు ఉన్నాయి, అవన్నీ మీరు ముగించేయండి. ఇతనికి డబ్బులు పే చేసేసి మీరు అక్కడికి వచ్చేయండి. ఓకేనా? నేను స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒక్కసారి ఆగండి, నేను ఒకసారి ప్లేన్ని కూడా చెక్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నా కదా. ఓరి నాయనా,
నిగనిగలాడిపోతుందయ్యా బంగారం. సార్ దానికి మేము ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ వాడాం సార్. దాంట్లో మీరు ఎటువంటి చింతపడక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది సార్. మీరు ఎంత పైనుంచి దీన్ని గుద్దినా కూడా దీనికి ఏం కాదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది 100% స్ట్రాంగ్ అని నేను ఎలా నమ్మాలి? సార్ ఇప్పుడు మీకు చెక్ చేయమంటే చెక్ చేపిస్తాను. దీనిపైన డైరెక్ట్ గా మిసైల్స్ తో అటాక్ చేస్తారు. సో వాళ్ళందరూ అటాక్ చేసినాక మిసైల్స్ తగిలినాక అది తట్టుకుంటుందో లేదో చూడండి. దీనికి చిన్న స్క్రాచ్ కూడా పడదు, అంత స్ట్రాంగ్. సిటీలో ఎవరి దగ్గర కాదు, సారీ ప్రపంచంలోనే ఎవరి దగ్గర కూడా లేదు సార్. తీసుకోండి, ఇది మీకే దక్కింది చివరికి. మీరు చాలా అదృష్టవంతులు సార్. చూడండి ఎంత పెద్ద ప్లేను. ఈ ప్లేన్ పక్కన మీరు వచ్చిన ఆ పెద్ద కారు కూడా చిన్న కార్ లా కనిపిస్తుంది సార్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు మీ పైన మిసైల్స్ అటాక్ అయితే అవుతుంది. అప్పుడు చూడండి ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. ధను అన్న జాగ్రత్తగా, డైరెక్ట్ గా నువ్వైతే టోనీ మామ దగ్గరికి పద, వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. ఓకే షిన్చాన్, బయలుదేరుతున్నాను. గాల్లోకి ఎగిరే సమయం వచ్చింది మిత్రమా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మన పైన మిసైల్స్. ఓరి నాయనా, మిసైల్స్ అటాక్. ఓరి నాయనో, గట్టిగా కొడుతున్నారు. కానీ ఏంటబ్బా దీనికి చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అరే ఇంత పెద్దగా ఉందేటి ప్లేను, పైగా చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. దీనికి కంట్రోలింగ్ కూడా ఆసమ్ ఉంది. ఓరి నాయనా. కానీ టోనీ మనకు షో చేసిందేంటి, తన దగ్గర ఉన్న ప్లేన్ ప్రపంచంలోని స్ట్రాంగెస్ట్ ప్లేన్ అన్నాడు. కానీ ఇది కదా స్ట్రాంగెస్ట్. సరే, ఇప్పుడు టోనీకి సమాధానం చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు మనం అంటే ఏంటో చూపించాలి. ఎప్పుడైతే వాడు తక్కువ చేసి మాట్లాడాడో నేను అప్పుడే గెలిచాను. ఎందుకంటే ఎవరినైతే మీరు తక్కువ చేసి మాట్లాడతారో అప్పుడు దానికంటే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలన్నమాట. మనం ఇప్పుడు ఇచ్చి చూపిస్తాను. అక్కడికి వెళ్దాం. వచ్చేసాను మిత్రులారా, వచ్చేసాను. నా కోసమే ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఏంటి ప్లేన్ బయటకు తీశారు, ఎగరేస్తున్నారా ఏంటి? టోనీ ఎలా ఉన్నావు అబ్బా? అది ధను, ఇది ఎవరి ప్లేను? చూడ్డానికి బంగారం లాగుందే. అరే టోనీ, ఏదో చిన్న ప్లేను పేదోడిని కొనుక్కున్నా అనమాట, నా దగ్గర డబ్బులు లేక. సరే గాని ఒకటేదో అన్నావు కదా స్ట్రాంగెస్ట్ ప్లేన్ అని. నా ప్లేన్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ప్లేన్ తెలుసా? గాయస్ వినండి ఒకసారి. టోనీ ప్లేన్ స్ట్రాంగ్ అన్నాడు కదా. మరి ఎవరిదనుకున్నావు? నాదే స్ట్రాంగెస్ట్ ప్లేను. నువ్వు చేసిన పనికి మళ్ళీ ప్లేన్లు అనుకుంటున్నావా? ఈ ప్లేన్ కూడా దెబ్బకి ఇరిగిపోతుంది. నాకు చెప్తున్నావు మాటలు నువ్వు. సరే ఒక ఛాలెంజ్. ఇప్పుడు నువ్వు నా ప్లేన్ డ్రైవ్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేయి. కొంచెం డ్యామేజ్ చేసిన లైఫ్ టైం సెటిల్మెంట్. అప్పుడు నేను నీ ప్లేన్ డ్యామేజ్ చేయడానికి చూస్తాను. ఏది డ్యామేజ్ అవుతుందో అది ఓడిపోయినట్టు, అప్పుడు వాడు ఓడిపోయినట్టు. ఓ వెళ్తున్నావా? వెళ్ళు, చూసుకో. ఎంత ట్రై చేస్తావో చేసుకో, తర్వాత నా టైం కూడా వస్తుంది. ట్రై చేయి. అరే గోల్డ్ ఇలా అంటే అలా ఇరిగిపోతుంది, దానికి ఇంత షో చేస్తున్నాడు. ఇప్పుడు అందరి ముందు మళ్ళీ ఇంకొకసారి వీడు పరుగు పోతే గాని అప్పుడు సిగ్గు రాదు. ఇప్పుడు మళ్ళీ వీడికి చూపిస్తాను. ఏదో బాగుందని చెప్పానని గొప్ప అయిపోతున్నట్టుగా ఉన్నాడు. ఏదో పెద్ద ప్లేన్ తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు నేను స్మాష్ చేసి చూపిస్తాను. అప్పుడు అందరి ముందుకు మళ్ళీ వాడి పరుగు పోతుంది. ఈసారి చూపిస్తా చూడండి. గాల్లోకి దీన్ని పూర్తిగా తీసుకొని వెళ్ళి కింద అన్ని రకాలుగా నేనైతే నొజ్జు చేసి కనీసం చూడ్డానికి కూడా పనికిరానట్టుగా చేస్తాను. ఇప్పుడు కిందకి జోరుగా స్పీడ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఉంటుందిరా అసలైన మజా. డైరెక్ట్ గా దీన్ని అయితే మాత్రం విరగ్గొట్టేస్తా. అరే ఏంటిది, రివర్స్ అయిపోయింది ఏంటి? దీనికి చిన్న గీత కూడా పడలేదు. ఇప్పుడు దీంట్లో బూస్ట్ ఉంది. ఈ బూస్ట్ ని ఉపయోగించి గట్టిగా గుద్ది పడేస్తా. అరే ఏంటి, ఏం కాలేదు. నేను నమ్మలేకపోతున్నాను. ఈసారి చూడండి. ఇప్పుడైతే మాత్రం అరే ఇది మళ్ళీ తిరిగింది. దీనికేంటి ఏం కావట్లేదు? నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి గోల్డ్కి ఏం కాకపోవడం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈసారి నేను ఇచ్చే దెబ్బకి ఇది ముక్కలైపోతుంది. అదే స్పీడ్ మీద వెళ్ళి తొందరగా ఎదురుగా ఏమైతే ఉందో దాన్ని గుద్ది పడేస్తా. ఇప్పుడు చూడరా బాయ్, నీ ప్లేన్ స్మాష్ అయిపోతుంది. అరే ఏంటి, ఎంతగానం ప్రయత్నించాలి? అరే నా టైం అయిపోయింది. కానీ ఏంటిది, దీనికి అబ్బా ఒక్క దెబ్బ కూడా తగలేదు. నమ్మలేకపోతున్నాను. ఏం జరుగుతుంది ఇంతకు దీనికి? అరే చిన్న దెబ్బ కూడా. ఓకే మిస్టర్ టోనీ, బాగానే ప్రయత్నించావు కానీ పని అవ్వలేదా? ఇప్పుడు నా సమయం వచ్చింది. అరే ధను, నో 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 నో, వద్దు. అది స్ట్రాంగే గానీ బట్ టెస్ట్ చేయొద్దు. అరే ఉదయమే చెప్పావు కదా అందరికంటే స్ట్రాంగెస్ట్ ప్లేన్ నీదే అని. సరే ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు కదా, ధనుని టెస్ట్ చేయి నీవు. ధను బాగా టెస్ట్ చేయదాన్ని. ఉదయం నా ప్లేన్ క్రాష్ అవడానికి కూడా కారణం టోనీ అని నాకు ఇందాకే లెస్టర్ ఫోన్ చేసి చెప్పాడు.
కానీ పోనీలని నేను వదిలేశాను. సరే ఏం కాదులే, ఇప్పుడు మన సమయం వచ్చింది. ఇందాక అందరి ముందు షో చేశాడు కదా ప్రపంచంలోని స్ట్రాంగెస్ట్ ప్లేన్ అని. చూద్దాం ఇది ఎంత స్ట్రాంగో చూద్దాం. వెళ్ళాల్సిన హైట్కి అయితే వెళ్ళాం, సరిపోతుంది. చెక్ చేయడానికి ఈ మాత్రం హైట్ సరిపోతుంది. ఇప్పుడు నేరుగా వెళ్ళి ఒక్క గుద్దు కరెక్ట్గా కిందన గుద్దినట్లయితే ఏం జరుగుతుందో అప్పుడు తెలిసిపోతుంది. అయిపోయింది. ఓరి నాయనో స్మాష్! అరే అయిపోయింది. ఏంటిది ఒక దెబ్బకి అబ్బా అన్ని రకాలుగా ఎగిరి ఇరిగి పడింది. ఓహో టోనీ సూపర్, అంతా బాగానే బుగ్ అయిపోయినట్టుగా ఉందే. నీ ప్లేన్ గురించి ఏదో మార్నింగ్ షో చేసావే, స్ట్రాంగెస్ట్ ప్లేను అది ఇది అని. ఇప్పుడేమంటావు మిస్టర్ టోనీ? వీడి పరువు పోయింది. ధను చెప్తున్నా కదా వీడికి గొప్పలు ఎక్కువ. అరే ఇంకేం మాట్లాడతాడు టోనీ, అయిపోయింది ఇంకా. ఎందుకు ఒక అతన్ని అంతగా బ్లేమ్ చేసి అలా మాట్లాడావు? ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు అనుకున్నది. అరే ధను, నేను చాలా తప్పు చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. ఓకే టోనీ, వదిలేస్తున్నాలే. దీన్ని బట్టి మనకి అర్థమైందేంటి, మనకి ఉంది కదా అని మనం రెచ్చిపోకూడదు అనమాట. ఎంత ఎదిగున్నా ఒదిగుండాలి, సైలెంట్ గా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. అర్థమైందా బాసు? గుర్తు పెట్టుకో. మళ్ళీ వస్తా. బాయ్.